నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు పన్నీర్ బుజ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుంది. ఈ పన్నీర్ బుజ్జీ రోటీ, చపాతీ, పుల్కా లాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిసారి పొటాటో కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మంచి కలర్ కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. పెరుగు పుల్లగా ఉండకుండా ఫ్రెష్ పెరుగు తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని 2 to 3 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని అలానే 1 టీ స్పూన్ బటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా కరగనివ్వండి. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండి. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని వీటిని 1 నిమిషం పాటు వేయించుకుని ఆ తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని తీసుకోండి. బాగా జ్యూసీగా ఉన్నది, మంచి కలర్ ఉన్నది తీసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని టమాటోస్ పచ్చి వాసన పోయి మంచిగా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. టమాటోస్ పచ్చివాసన పోయి ఇలా లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని 1 నిమిషం పాటు అలా మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ని పోసుకుని మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకుని మరొకసారి కలుపుకుని దీంట్లోకి 200 గ్రాముల పన్నీర్ని తీసుకుని దాన్ని తురుముకొని కానీ లేదంటే చేత్తో పొరట్లాగా చేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా పన్నీర్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పన్నీరు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లోలో పెడితేనే జాగ్రత్తగా చిన్నగా పన్నీర్కి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది దగ్గరికి అయ్యే కొలది ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉండే పన్నీర్ బుజ్జీ రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.